ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అనే ఓ సామెత. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీతో స్నేహమే మెయింటైన్ చేశారు, ప్రభుత్వంతో, పార్టీతో కాదు, ప్రభుత్వంతో, మోడీ సర్కార్తో. దాని వలన ఇక్కడ కమ్యూనిస్టులు దూరం అయ్యారు. అలాగే కాంగ్రెస్ ఎట్లాగూ వాళ్ళకి పడదు. జాతీయ స్థాయిలో జగన్కి ఎవరూ లేరు తోడు, రాష్ట్ర స్థాయిలోనూ ఎవరూ తోడు లేరు. ఒంటరిగానే ప్రస్థానం ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ఒంటరితనమే సమస్య అయింది. ఒక్కసారి గతంలో చూసినా ఇప్పుడు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన టీవీ ఛానళ్ళలోనైనా పత్రికల్లోనైనా దేంట్లోనైనా ఒక్కటి ఉంటుంది. మిగతా ఒక 4 ఫ్రేములు లెక్కేసుకుంటే మిగతా 3 ఫ్రేములు ఎగనెస్టే ఉంటుంది, పూర్తి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అది అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. వీళ్ళతో మిత్రపక్షం ఎవరున్నారు ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పటికీ అదే పరిస్థితి, అదే కొనసాగిస్తామనినే జగన్ చెప్తున్నారు. అసలు జగన్ ఎవరిని కలుపుకుపోరా, ఇలా ఒంటరి పోరాటం అన్నటువంటిది 2 సార్లు అధికారాన్ని దూరం చేసింది. 2014లో అధికారం రాకపోవడానికి ఒంటరి పోరాటమే కారణమైంది. 2024లో అధికారం కోల్పోవడానికి ఒంటరి పోరాటమే కారణమైంది. జట్టు కట్టిన 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. వాళ్ళు జట్టు కట్టనప్పుడు ఒక్కసారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఆలోచించుకుంటారా లేదా ఇదే ధోరణి కరెక్ట్ అనుకుంటారా చూడాల్సి ఉంది.